వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, అర్పిత. సో హాయ్ అర్పిత. యా హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? ఐఎమ్ సూపర్. యా సడన్ గా ఇవి ఇన్స్టా ఇవన్నీ కొలాబ్స్ చేసుకుంటూ మంచిగా వర్క్ చేసుకుంటూ ఉన్న మీరు సడన్ గా వంశీ ఫార్మ్స్ లో జాబ్ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరము అని ఏం లేదు, లైక్ ప్రమోషన్ లానే ఉంటది కదా అని నేను చేసా. అదే అంటే ప్రమోషన్ అంటే మనం వెళ్తాం, చేస్తాం, 1 hour 2 hours చేస్తాం, వచ్చేస్తాం. అది అట్లా కాదు, ట్రావెల్ చేయాలి, ఫార్మింగ్కి వెళ్ళాలి, మనకి కొంచెం తెలీదు, మళ్ళీ ఇదంతా ఉంటది. సో దానికి ఏమో చెప్తారు? వర్క్ అన్నాక చేశారనమాట. అది కష్టమా సుఖమా అనేది పక్కన పెడితే వర్క్ లోనే ట్రావెల్ చేశాను. ఇక్కడ నుంచి ఫార్మ్స్కి వెళ్ళాను, ఇంజాపూర్ అనుకుంటాం, అక్కడికి వెళ్ళాను. అండ్ పూణే సంథింగ్ ఏదో చెప్పారు, అక్కడికి కూడా వెళ్ళాలండి అన్నారు. సరే అండి వెళ్దాము, దాంట్లో ఏముంది, వీడియో కోసం అయితే. అంతలోపే ఆ అమ్మాయి వచ్చింది. ఇంకా దాని తర్వాత నాకు అయితే కాల్ ఏం లేదు, మెసేజ్ ఏం లేదు. సో అంతే అనమాట. సో వాళ్ళు తనతోనే చెయ్యాలి అనుకున్నారేమో అని నేను కూడా లైట్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దాకా చేసిన మనీ ఇచ్చారా? యా ఇచ్చేసారు. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా చాలా మంది ఏమంటున్నారంటే, ఇది ఎక్కువ ట్రెండ్ అయ్యారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఫేమ్ కోసం వెళ్ళి చేస్తున్నారు వంశీ దగ్గర అని అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? ఫేమ్ కోసం నేనైతే అలా ఆలోచించలేదు. సో నా దగ్గరికి వచ్చిన తర్వాత వీడియోస్ కావాలి అంటే ఓకే అండి చేద్దాం అన్నట్టు చేశాను, అంతే. దాంట్లో ఫేమ్ కోసం ఏంటి అంటే అక్కడ వీడియో ఫేమ్ అవ్వాలి అలా అయితే నేనేం వెళ్ళలేదండి. ఆయననే అప్రోచ్ అయ్యారు. అంటే నేను అంతకు ముందు రోజు ఏదో స్టోరీ పెట్టాను, మా ఊరికి వెళ్ళుండే వరిది పెట్టున్నాను. లేదండి మీరు సెట్ అవుతారనిపించింది, న్యాచురల్ గా కూడా మీ కొన్ని వీడియోస్ చూసాను బాగున్నాయి, సో అందుకు మీతో చేయాలి అనుకున్నారు. సో చేశాను అనమాట. ఇంకా మధ్యలోనే ఇంకా వేరే అమ్మాయి వచ్చింది. సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ ఫ్రెండ్స్ కి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ సర్కిల్ కి చెప్పే ఉంటారు కదా? చెప్పకపోయినా తెలిసిపోతుంది. చెప్పకపోయినా ఆఫ్ కోర్స్ తెలిసిపోతుంది కాబట్టి, అంటే వెళ్లే ముందు మన నార్మల్ గా ఒక డెసిషన్ వర్క్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ కో లేకపోతే వాళ్ళ గురించి కొంచెం అందరికి ఐడియా ఉంటది. సో వాళ్ళేమన్నారు, ఎలా రియాక్ట్ అయ్యారు వీటన్నిటికి? అంటే చేస్తున్నా ఇలా నేను జాబ్ చేస్తున్నా. నేను ఏ డెసిషన్ వచ్చినా ఓకే, మా రిలేషన్ ఇక్కడే ఉంటారు, ఫ్రెండ్. సో తనకే చెప్పి అడిగాను, నీ లిమిట్స్ క్రాస్ అవ్వకుండా వెళ్ళి వర్క్ చేసుకొని జాగ్రత్తగా రా అని చెప్పారు. ఎందుకంటే బయట నెగిటివ్ టాక్ ఉంది, అది నెగిటివ్ తన మీద ఉండడం వల్ల నాకు జాగ్రత్త అని చెప్పి చెయ్యమన్నారు. రిజెక్షన్ అయితే వెళ్ళేటప్పుడు జాగ్రత్త, లిమిట్స్ ఉండు అని చెప్పి పంపించారు. ఓకే, మీకు అంటే మీకు తెలియదు కాబట్టి తను చెప్పింది ఆల్రెడీ. చెప్పిన తర్వాత మీరు చూసుంటారు కదా వీడియోస్ అన్ని కూడా. సో అంటే వెళ్తే మేము ఇలా బ్యాడ్ అయిపోతాము, లేకపోతే ఇలా ట్రోల్ చేస్తారేమో, అది అయితే నేను అనుకోలేదండి, ఇట్లా ట్రోల్ అవుతాను అది అంత ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఏ బ్రాండ్ చేసినా కూడా అలా అవ్వలేదు. అంటే అది బ్రాండ్స్ వేరే, లైక్ ఇప్పుడు వీళ్ళు కూడా బ్రాండ్ ఒక వాళ్ళ ప్రోడక్ట్ ఇచ్చి మనకి బ్రాండ్ ప్రమోషన్ చేయమంటే చేస్తాం. మీరు కంప్లీట్లీ 2 months వాళ్ళకి ఆక్యుపై ఇచ్చి వాళ్ళకి ఇంకా జాబ్ కిందే కౌంట్ అవుతుంది అది. అవును, ప్రతిరోజు వీడియో వెళ్ళి చేయడం అంటే అది కూడా జాబ్ కిందకే వస్తుంది కాబట్టి. సో దానికి అంటే మీరు తర్వాత అనుకుంటారు కదా, సో దానికి ఏం చెప్తారు? ఫస్ట్ లోనే అందరూ అందుకే చెప్పారు, 2 months అనేసి అని అనుకున్నప్పుడు 2 months నీతో చెయ్యాలి కదా, ఎందుకు చేయలేదు అనేసి అని అన్నారు. ఇంకా నేను అయితే పర్టికులర్ గా వెళ్ళి నాతో వీడియో చెయ్యండి అని మనం చెప్పలేము. సో తను వద్దనుకున్నారేమోలే. ఇంకా తన మీద ట్రోల్స్ రావడానికి రీజన్ కూడా చేంజ్ చేస్తుంటారు. అంటే మీరు అన్నట్టు జ్యువెలరీ కానీ అదైతే రెగ్యులర్ గా చేంజ్ అవుతుంటారు. ఇది లైక్ జాబ్ అన్నట్టు అట్లీస్ట్ మనం మినిమం 3 to 6 months అయితే కంపల్సరీ. 6 months ఏ జాబ్ అయినా 6 months అనేది ఉంటది. ఇక్కడ నాకు 2 to 3 months అన్నారు. అదే అనుకున్నాను. 10 వీడియోస్ చేయంగానే ఇంకా వేరే అమ్మాయితో అనుకున్నారు, చేశారు కూడా ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళతో ట్రావెల్ చేశారు కాబట్టి మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది ఆ 15 days లో. మనం మనిషిని చూస్తే మాకు కొంచెం అర్థమవుతుంది కాబట్టి, కొంచెం వాళ్ళ బిహేవియర్ మీరు ట్రావెల్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? వాళ్ళన్నతో కూడా మాట్లాడాను నేను. అండ్ బెంగళూరుకి వెళ్ళినప్పుడు డ్రాప్ చేయడానికి వచ్చారు, ఆ రోజు మీట్ అయ్యాను.
ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడాను. మంచిగానే ఉంది. తినతో ఏంటంటే ఇద్దరితో బాగానే ఉంది, కానీ నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించిందంటే, నాతో వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు నాతో కంటిన్యూగా చెయ్యాలి చెప్పిన వరకు. మధ్యలోనే వేరే అమ్మాయిని తీసుకోవడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఒకవేళ వేరే అమ్మాయిని తీసుకున్నా కూడా ఆ అమ్మాయితోనూ చేయండి, నాతో కూడా చేసినా కూడా అది ఒక వేరేలా ఉంటది. దాని తర్వాత ఏది చేయలేదు నాతో. ఆ అమ్మాయితో కంటిన్యూ అయిన తర్వాత మరి మేబీ వద్దనుకున్నారేమో, అది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఓకే, అలా అనిపించింది మీకు. ఓకే, వాళ్ళ బిహేవియర్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మొత్తానికి అంత అయిపోయింది. సో మీ లైఫ్కి వచ్చే లోపు మీకు బాగా ఇష్టమైన ఫేవరెట్ హీరో ఎవరు? అలా ఏం లేదు, ఒక మూవీ చూసినప్పుడు ఒక్కొక్కరు మంచిగా అనిపిస్తారు. ఓకే, బాగా ఇష్టం అండి. ఎన్నిసార్లు చూసినా అనిపిస్తుంది కదా కొంతమంది హీరో ఫేవరెట్ హీరోస్ ని, వాళ్ళ యాక్టింగ్ అని. రియల్ లైఫ్ లో పర్సన్ ని చూస్తా. ఓకే, రియల్ లైఫ్ లో పర్సన్ నే చూస్తుందంట హీరోగా, అంతేనా? ఓకే, ఒకవేళ హీరోయిన్ ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్ గా కొన్ని మూవీస్ చేస్తున్నావు కాబట్టి, ఒకవేళ నేను ఈ హీరోతో చేస్తే నేను బాగుంటాను అలా అనిపిస్తుంది కదా, ఆ హీరో ఎవరు? అంటే మీకేమైనా ఉందా ఈ హీరోతో చేయాలనుకుంటున్నారా? ఒకవేళ మన తెలుగు వాళ్ళు రీసెంట్ గా వచ్చిన కిరణ్ అబ్బవరం అనుకోండి, అది కూడా మీ సైడే, రాయచోటి సైడ్. సో ఒకవేళ ఆయనతో ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? యాక్చువల్గా ఒక్కసారి రాయచోటి అంటే మాకు జస్ట్ ½ అనమాట అనుకోండి, అంతే. సో లిటరలీ అక్కడ ఉండే వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టింగ్ చేస్తున్నానని మా ఊర్లో కూడా తెలీదు, కొంతవరకే తెలుసు. అంటే ఒక మదనపల్లి అమ్మాయి వెళ్ళి ఇండస్ట్రీలో మూవీస్ చేస్తుందంటే తెలీదు. అండ్ దట్టు మనకు అంత పాపులర్ రాలేదు. అండ్ కిరణ్ అబ్బవరం గారి గురించి చెప్పాలంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక విలేజ్ నుంచి వచ్చి అంత పెద్ద హీరో అయినరంటే చాలా గ్రేట్. రీసెంట్గా కా మూవీ కూడా మంచి హిట్ అయింది. అండ్ మా ఊర్లో వాళ్ళు అంటే నియర్ టు నియర్ కదా, ఒకే ఊరు హీరో హీరోయిన్ గా చేశారంటే ఆబ్వియస్లీ థ్రిల్ ఫీల్ అవుతారు. సో నాకు కూడా ఎగ్జైట్మెంట్, ఒకవేళ నా వరకు వస్తే చాలా హ్యాపీ. ఇప్పుడు దాకా పెద్ద హీరోస్ దేవతో అయినా హీరోయిన్ గా లీడ్ కావాలి అలా ఛాన్సెస్ ఏమైనా వచ్చాయా? సుధీర్ గారితో అంటే నార్మల్గా నా జగన్నాటకం మూవీ అప్పుడు సో వాళ్ళు అనుకున్నారు, కాకపోతే తను డేట్స్ అవి క్లమ్జ్ అయ్యాయి. ఇంకొకటి నవీన్ చంద్ర గారితో ఏదో ఒకటి ఉండిందని చెప్పి ఫోన్ చేశారు, బట్ అది మన వరకు రాలేదు లీడ్ గా. ఓకే, మెయిన్ అయితే సుధీర్ బాబుది అంతేనా? ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మీరు ఈ కిరణ్ అబ్బవరం కాకుండా మీరు నేను ఈ హీరోతో చేస్తే చాలు అనుకున్న హీరోస్ ఎవరు? మీరు అడిగారు కదండి ఏదైనా చిన్న క్యారెక్టర్ అయినా చేస్తారా అనేసి. మేబీ అల్లు అర్జున్ తో వస్తే చేస్తాను. ఒకవేళ అల్లు అర్జున్ తో హీరోయిన్ వస్తే ఏమో మన టైం బాగుంటే రావచ్చు కదండి. సో ఇంకా అంటే నువ్వు హీరోయిన్ గా తప్ప క్యారెక్టర్ అంటే మనకు నచ్చిన వాళ్ళ గురించి తగ్గాలి కదండి. ఓకే, అల్లు అర్జున్ కోసం అయితే కొంచెం తగ్గి సైడ్ క్యారెక్టర్ అయినా పర్లేదు, హీరో పక్కన కావాలని చెప్తున్నావు అంతే. ఓకే, సో మొత్తానికైతే ఇండస్ట్రీ లైఫ్ అలా నడుస్తుంది. అండ్ కిరణ్ అబ్బవరం గారిది మూవీ రిలీజ్ అయినప్పుడు మదనపల్లిలో రవి థియేటర్కి వెళ్ళారు. ఆ మూవీ నాది కూడా అక్కడే రిలీజ్ అయింది. కొన్ని థియేటర్స్ ఉంటాయి, రవిలో కొంచెం థియేటర్ అది హైప్ ఉంటుంది అని చెప్పేసి రవిలో వేసారనమాట. పోస్టర్స్ అది చూసి మా ఫ్రెండ్స్ పంపించారు, ఇది నువ్వే కదా అని చెప్పేసి. వాళ్ళ పోస్టర్స్ ఇప్పుడు లోకల్లో ఉండే వాళ్ళు పంపించారు. నాకు ఆ రోజు బాగా థ్రిల్ అనిపించింది. అంటే అది సక్సెస్ అయినా కాకపోయినా, పబ్లిసిటీ అయినా కాకపోయినా, అట్లీస్ట్ తెలిసిన వాళ్ళైనా మనకు పంపించారు. ఆ ఎగ్జైట్మెంట్ మంచిగా అనిపించింది. సో అది ఇంకా కొంచెం వెళ్ళాలంటే ప్రమోషన్స్ ఉండాలి. అది మూవీస్ చేయరు కాబట్టి, చేసే వాళ్ళు బడ్జెట్స్ గురించి ఆలోచించుకొని ప్రమోషన్స్ వరకు వచ్చేసరికి తగ్గిపోతారు అంతే. ఓకే, సో మొత్తానికైతే హీరోయిన్ గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ అంతే అని చెప్పొచ్చు. అవును. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచిగా మాకు అడిగిన వాటికి మంచిగా ఆన్సర్ చేశారు. అండ్ హోప్ఫుల్లీ మీ ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలి, ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ. అందరూ సపోర్ట్ అండ్ జనాలు అండ్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను కూడా మా మదనపల్లిలోనే నా సినిమా కూడా రిలీజ్ అయ్యి ఒక పెద్ద పోస్టర్ వేసి బ్యానర్ వేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. సో చూద్దాం.
నైస్ నైస్. సో చూసారు కదా, ఈరోజు మనం అర్పితతో చాలా విషయాలు మాట్లాడాము, చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ ఇంకా కొన్ని మంచి మంచి ఇంటర్వ్యూస్ మీ ముందు ఉంటాను. అందరికీ సైనింగ్, బాయ్.